హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 15th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో గూయి ఏదో మాట్లాడుతుంటే మోమో నేనంటే నీకు ఇష్టమా అని అడుగుంటుంది. దాంతో గూయి దగ్గుతాడనమాట. తర్వాత మోమో ఫీల్ అయ్యి ఏమనుకోకు, నేను ఏదో ఆలోచిస్తూ మాట్లాడేశానులే, నా ఫోన్ ఎక్కడన్నా చూసావా అని తనని చూడకుండా ఫుడ్ తింటూ అడుగుతుంది. దాంతో గూయి ఆలోచించుకొని అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. దాంతో మోమో అవునా అని సిగ్గుపడుతుంది. తర్వాత గూయి మోమోని కూడా అడుగుతాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా మోమో అని అడుగుతాడు. అవును అని చెప్పి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తన రూమ్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ డ్రెస్ వేసుకోవాలా అని డ్రెస్సెస్ అన్నీ వెతికి చాలా క్యూట్గా రెడీ అవుతుంది. ఇక్కడ గూమి కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత డ్రెస్ వేసుకొని మోమో బయటకు వస్తుంది. నేను ఆఫీస్కి అని మోమో గూమికి చెప్తుంది. గూమి ఏమనుకుండా చూసి అలాగే ఇక్కడే ఉంటే నువ్వు లేట్ అయిపోతావు వర్క్కి అంటాడు. దాంతో మోమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీను ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫీస్లో సీయూజీ మోమోతో అంటూ ఉంటుంది, జ్యూస్ యాడ్ తొందరగానే అయిపోతుందంట, ఇప్పుడే న్యూస్ వచ్చింది అని అంటుంది. అవునా, వాళ్ళకి ఏమన్నా నా హెల్ప్ ఏమన్నా కావాలంటావా అని అడుగుతుంది. నాకు దాని విషయమే కరెక్ట్గా తెలీదు అని సీయూజీ అంటుంది. తర్వాత ఇక్కడ హీరోని చూపించి లీజున్ని ఎంత అందంగా ఉన్నాడో కదా అని అంటుంది. ఇంతలో మోమోకి మెసేజ్ వస్తుంది. అది గోవి అనుకొని ఆన్ చేసి చూస్తుంది, కానీ అది గోవి కాదనమాట. దాంతో మోమో సీయూజీని అంటుంది, ఎవరన్నా ఒక అబ్బాయికి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అప్పుడే తను వెంటనే తనని హక్ చేసుకొని ఏదైనా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు అనుకో, అలాంటి అబ్బాయిని నమ్మొచ్చా, లేకపోతే ఏం మాట్లాడకుండా కామ్గా ఉండే అబ్బాయిని నమ్మొచ్చా సీయూజీ అని అడుగుతుంది మోమో. దాంతో సీయూజీ చెప్తుంది, ఆ విషయం నేను తర్వాత చెప్తాను, ఇంతకీ ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పు అని సీయూజీ అడుగుతుంది. ఇక్కడ సీన్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. గోవి ప్రొఫెసర్ ఆఫీస్కి వచ్చుంటాడు. అక్కడ ప్రొఫెసర్ పిల్లిని తీసుకొచ్చుంటాడు. దాంతో గోవి మళ్ళీ తుమ్ముతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గోవి క్లాస్మేట్ జావ్ వస్తాడు. దాంతో ప్రొఫెసర్ అంటాడు, నీ పిల్లి నన్ను నైట్ చాలా ఇబ్బంది పెట్టింది, అసలు కూర్చొని లేదు పడుకొని లేదు అని అంటాడు. అవునా, సో మీరు నాకు దాన్ని ఇచ్చేయాలని పిలిచారా అని అడుగుతాడు. లేదు ఈ విషయం పిల్లి కోసం కాదు, జర్మనీ కాలేజ్ నుంచి 2 సీట్లు వచ్చాయి మన కాలేజ్కి, సీనియర్ జిన్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాను, మీ ఇద్దరిలో ఒకరు ఆ కాలేజ్కి ఇంటర్న్షిప్స్ కోసం వెళ్ళాల్సి వస్తుంది అని అంటాడు. ఎవరిని సెలెక్ట్ చేయాలని తెలిసిందా మీకు అని జావ్ అడుగుతాడు. లేదు, మీ ఇద్దరు మంచిగానే పర్ఫామ్ చేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేయాలనేది తెలియలేదు, ఎలా చేయాలో చూద్దాము అని అంటాడు. నాకు వెళ్ళాలని ఉంది అని గూమి అంటాడు. దాంతో జావ్ కూడా నాకు కూడా వెళ్ళాలని ఉంది అని అంటాడు. తర్వాత గూమి లేదు నేను వెళ్ళాలనుకోవట్లేదు అంటాడు. దాంతో జావ్ లేదు సార్ ఇలా కాదు, మీరు టెస్ట్ పెట్టండి, టెస్ట్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని మాత్రమే పంపించండి అని జావ్ అంటాడు. దాంతో ప్రొఫెసర్ నువ్వేం నాకు సలహాలు ఇవ్వక్కర్లేదులే, నేను ఆల్రెడీ ఆలోచించాను ఏం చేయాలనుకుంటున్నాను అని. ఏం గూమి నువ్వు పార్క్కి వెళ్ళావా ఆ రోజు, మోమోని తీసుకొని వెళ్తాను ప్రపోజ్ చేస్తా అన్నావు కదా అని అడుగుతాడు. దాంతో గూమి సైలెంట్గా ఉంటాడు. ఏమైంది మళ్ళీ ఫెయిల్ అయ్యావా నీ అటెంప్ట్లో అని అడుగుతాడు ప్రొఫెసర్. లేదు, ఈరోజు మార్నింగ్ నేను పాస్ అయ్యాను, మా లవ్ విషయం మేము మాట్లాడుకున్నాము, ఇద్దరికి ఇష్టమే అని తెలుసుకున్నాము అని మళ్ళీ సాడ్ అయిపోతాడు. ఏమైంది అలా ఉన్నావంటే గమ్ముకుంటాడు. దాంతో జావ్ అడుగుతాడు, నువ్వు ఇద్దరు ఇష్టపడ్డారు కదా, సో ప్రపోజ్ చేయగానే కిస్ చేసావా అని అడుగుతాడు. దాంతో గోయి లేదు అంటాడు. నువ్వు అసలు వేస్ట్, దేనికి పనికిరావు అని జావ్ అంటాడు. దాంతో ప్రొఫెసర్ అంటాడు, నువ్వు ఫీల్ అవ్వకు ఏం కాదులే అంటాడు. ఇక్కడ ఫూపే అలాగే వాన్చే పార్క్లో కూర్చొని చదువుతూ ఉంటారు. అప్పుడు వాన్చే నాకు డేట్కి వెళ్ళాలనుంది నీతో అని అడుగుతుంది. దాంతో ఫూపే మనం ఇప్పుడు డేట్లోనే ఉన్నాము అని తన ఒళ్ళో పడుకుంటాడు. దాంతో వాన్చే ఇక్కడ జనాలు ఉన్నారు లే ఫూపే అలా చేయకు అంటుంది. నువ్వు నిజంగా నాతో డేట్కి రావాలనుకుంటున్నావా, ఇదే మన అసలైన డేట్ అని అంటాడు. తర్వాత వాన్చే అలాగే చూస్తూ ఉంటుంది ఫూపేని. దాంతో సిగ్గుపడుతూ తన చేతిలో ఉన్న బుక్ని అడ్డు పెట్టుకుంటాడు. అప్పుడే ఆ బుక్లో ఏదో రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే అది తీసేయబోతుంది. ఆ రిజిస్ట్రేషన్ కార్డ్ని ఫూపే చూసేసి దాన్ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఫూపే ఎగ్జైటెడ్గా ఓ ఇది నీ గ్రాడ్యుయేషన్ అడ్మిట్ కార్డా, వచ్చేసిందా, అయితే నాది కూడా వచ్చేసి ఉంటుంది అంటాడు. దాంతో వాన్చే నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు, ఏమన్నా ఆలోచించావా అని అడుగుతాడు. ఏముంది ఇప్పుడే ఆలోచించేది, కంటిన్యూ చేయటమే కదా అని అంటాడు. నీకు నా మీద ప్రేమ ఉంది ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించకపోతే ఎలా అని వాన్చే అంటుంది. దాంతో ఫూపే అంటాడు, ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా, నేను సెటిల్ అవ్వనని అనేసుకుంటున్నావా అని అంటాడు ఫూపే. లేదు ఫూపే, నువ్వంటే నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా సెటిల్ అవుతావని, కానీ మనం కూడా ఆలోచించుకోవాలి కదా అని అంటాడు. తర్వాత ఫూపే కోపంగా మాటకి ఏదో అంటూ ఉంటాడు. దాంతో వాన్చేన్ కూడా అంటుంది. ఇద్దరు కాసేపు కొంచెం కోపంగా మాట్లాడుకుంటారు. దాంతో ఫూపే కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. దాంతో వాన్చే డల్ అయిపోతుంది. తర్వాత సీను మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. రేపటి నుంచి లీజిన్ యొక్క షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసా,
ఆహ్, దానికి ఇచ్చిన మనీ సగానికి కట్ చేసేశారు. దాంతో మనం ఈ షూటింగ్ ఎలా చేయాలో మీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా అని అడుగుతుంది. దాంతో లిన్ తన ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. డైరెక్టర్ ఓకే అని చెప్పి, మోమో ఈ ప్రాజెక్ట్ అంతా నువ్వే దగ్గరుండి హ్యాండిల్ చేయాలి అని చెప్తుంది. దాంతో మోమో ఓకే మ్యామ్ అని సంతోషిస్తుంది. తర్వాత సీయూజీ మ్యామ్ నేను కూడా వెళ్ళొచ్చా మోమోతో లీజిన్ షూటింగ్‌కి అని అడుగుతుంది. లేదు, నీకు రేపు మీటింగ్ ఉంది అని డైరెక్టర్ అంటుంది. దాంతో సీయూజీ నా ఫోటో ఇస్తాను, దాని మీద లీజిన్ ఆటోగ్రాఫ్ చేయించుకొని రా మోమో అని అడుగుతుంది. దాంతో మోమో నేను అలా చేయలేను సీయూజీ అంటుంది. దాంతో సీయూజీ సాడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మోమో గూగుల్ నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చిందేమో అని తన ఫోన్ చెక్ చేసుకుంటుంది, కానీ ఏమీ వచ్చుండదు. తర్వాత గూవి తన ఫోన్ పట్టుకో ఉంటాడు. ఇక్కడ గూవి మోమోకి మెసేజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ చేయలేకపోతాడు. అది జావ్ చూస్తాడు. ప్రొఫెసర్ గూవి ఫోన్తో ఆడుకుంటున్నాడు అని ప్రొఫెసర్కి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో గూవి ఫోను తీసి లోపల పెట్టేస్తాడు. గూవి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతాడు. అవును ఉంది అని గూవి అంటాడు. దాంతో ప్రొఫెసర్ జిన్ను ఎవరు అవి అని అడుగుతుంది. సీటుమో అని చెప్తాడు. దాంతో జిన్ను సాడ్ అయిపోతుంది. తర్వాత ఆ, నాకు తెలుసు భూమికి గర్ల్ ఫ్రెండ్ ఉందని, కానీ నేను కలవలేదు, నీకు కూడా తను ఎవరో తెలియదు అని జావ్ అంటాడు. దాంతో జిన్ను నేను సిటుమోని కలిశాను, నాకు తెలుసా ఆ అమ్మాయి ఎవరో అని అంటుంది. దాంతో ప్రొఫెసర్ కూడా నేను కూడా చూశాను అమ్మాయిని, నాకు తెలుసా అమ్మాయి అంటాడు. దాంతో జాము అయితే నేను ఒక్కడినేనా చూడండి అని అంటాడు. తర్వాత ఇక్కడ సీన్ అయిపోతుంది. నెక్స్ట్ మోమో ఆఫీస్ దగ్గర అనమాట. మోమో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి గూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ అక్కడ గూమి కనిపించడు. దాంతో తను సాడ్గా ఉంటుంది. సాడ్గా బస్ స్టాండ్కి వెళ్తుంది. అక్కడ గూమి కూర్చో ఉంటాడు. దాంతో మోమో గూమి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో గూమి నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటాడు. తర్వాత బస్ వస్తుంది. ఫస్ట్ గూమి ఎక్కి తర్వాత మోమోకి హ్యాండ్ ఇస్తాడు. తర్వాత మళ్ళీ హ్యాండ్ తీసేస్తాడు తను ఏమనుకుంటుందా అని. తర్వాత మోమో ఎక్కుతుంది. మోమో అక్కడ కపుల్ని చూసి గూమి ఇలా ఉండడు నాతో అనుకొని కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ కొంచెం ఫన్నీ సీన్ మనం చూడొచ్చు అనమాట. తర్వాత గూమి లోపలికి వెళ్ళిపోయి ఫూపేకి కాల్ చేస్తాడు. ఫూపే చెప్పు అంటాడు. గూమి అంటాడు, ఇప్పుడు నేను మోమో కపుల్, మేమిద్దరం ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నాము అని చెప్తాడు. ఆ విషయము నాకు తెలుసులే అని ఫూపే అంటాడు. అవునా, ఈ విషయం నీకు చెప్పాలనే కాల్ చేశాను అని అంటాడు. దాంతో సరే అయితే నేను ఇంకో విషయం నేను అడగాలనుకుంటున్నాను అని గూమి అంటాడు. ఏంటి అంటే ఫస్ట్ డేట్కి నేను ఎలా తీసుకోవాలి, ఏం అరేంజ్మెంట్స్ చేయాలి, కొంచెం ఏదన్నా నాకు హెల్ప్ చేస్తావా అని గూమి అడుగుతాడు. ఏంటి బెస్ట్ సైంటిస్ట్కి నా ఐడియా కావాల్సి వచ్చిందా అని ఫూపే కొంచెం ఎగతాళి చేస్తాడు. దాంతో కామ్గా ఉంటాడు గూయి. సో సరేలే అయితే రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్ళు ఫస్ట్ డేట్గా అని చెప్తాడు ఫూపే గూయికి. దాంతో అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మోమో స్నానం చేసి బయటికి వస్తుందన్నమాట. ఏంటి చీకటిగా ఉందని లైట్ వేస్తుంది. అక్కడ గూయి క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాడు. దాంతో మళ్ళీ లైట్లు ఆఫ్ చేసేసి వచ్చి కూర్చుంటుంది. క్యాండిల్స్ అన్నీ వెలిగించేస్తాడు గూయి. ఏముంది తినడానికి అని మోమో అడుగుతుంది. బయట నుంచి ఆర్డర్ చేశాను, ఫుడ్ వస్తూ ఉంటుంది అంటాడు. అప్పుడే ఫుడ్ వస్తుంది. తర్వాత ఫుడ్ తీసి వాళ్ళు తింటూ ఉంటారు. ఫోర్క్తో చాలా ఎక్కువగా తింటూ ఇలా తినాలి నువ్వు కూడా అని మోమో అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఫుడ్ ఫినిష్ చేసేస్తారు. తర్వాత కూర్చొని మూవీ చూస్తూ ఉంటారు. ఇక్కడ గూయి మోమోనే చూస్తూ ఉంటాడు, కానీ మోమో టీవీ చూస్తూ ఉంటుంది. తనకి దగ్గర వాళ్ళని గూయి ట్రై చేస్తాడు, కానీ అవలేక సరే అయితే నేను లైట్ ఆపేసి వస్తాను, టీవీ ఇంకా బాగా కనిపిస్తుందని లేస్తాడు. దాంతో మోమో వద్దు అని చెప్పి గూయి చేయి పట్టుకుంటుంది. తర్వాత గూయి కూర్చుంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. తర్వాత గూయి కిస్ చేయడానికి దగ్గరికి వస్తాడు. అప్పుడే మోమోకి కాల్ వస్తుందన్నమాట. ఆ కాల్ ఇంకెవరో కాదు వాన్చే. దాంతో మోమో బయటకు వెళ్ళి చాలాసేపు మాట్లాడుతుంది. ఇక్కడ గూమి చాలాసేపు వెయిట్ చేసి ఇంకా మోమోని లోపలికి వచ్చి మాట్లాడు, బయట చలిగా ఉంది, నేను పడుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి లోపలికి వెళ్ళి పడుకునేస్తాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ గూమి మోమో బెడ్రూమ్కి వచ్చి చూస్తాడు. అప్పటికే మోమో ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో గూమి మెసేజ్ చేస్తాడు మోమోకి. ఇక్కడ తన అడ్వర్టైజ్మెంట్ పని కోసం మోమో అంత తొందరగా వచ్చేసి ఉంటుంది. దాంతో గూయి మెసేజ్లు ఏమీ చూసి రిప్లై ఇవ్వదు. దాంతో గూయి కామ్ అయిపోతాడు. తర్వాత ఇక్కడ లీజిన్ వచ్చుంటాడనమాట షూటింగ్ కోసము. తర్వాత లీజిన్ మేనేజర్ మోమోతో అంటుంది తన మేకప్ పనులు చూడు ఇప్పుడు అని. ఇక్కడ గూవి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే సర్కిల్ ఫాలో అయ్యేలాగా దాన్ని సెట్ చేస్తాడు. ఇంకెవరి ఇన్స్ట్రక్షన్స్ తను వినదనమాట, అలా సెట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ షూటింగ్ స్పాట్కి సీన్ షిఫ్ట్ అవుతుంది. తర్వాత మేకప్ చేయించుకుంటూ ఉంటాడు లీజిన్. దాంతో మోమో తన్నే చూస్తూ ఉండటంతో లీజిన్ అంటాడు, ఎప్పుడు ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని నువ్వు చూడలేదా అని. నీకంటే హ్యాండ్సమ్ అబ్బాయి నా లైఫ్లో ఉన్నాడు అని మోమో అంటుంది. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నీ షూటింగ్ అసిస్ట్ చేసేది మొత్తం నేనే అని మోమో అంటుంది. అప్పుడే లీజిన్ మేనేజర్ వచ్చి వాళ్ళని వెళ్ళమంటుంది. లీజిన్ కూడా వాళ్ళని బయటకు వెళ్ళమంటాడు. ఇక్కడ మేకప్ వేసే అమ్మాయి వెళ్ళిపోతుంది.
మోమో మాత్రం ఇక్కడే బయట నిల్చుంటుంది. తర్వాత మేనేజరు లీజిన్‌ని చాలా అరుస్తుంది. "నువ్వు సూపర్ స్టార్‌వి. సూపర్ స్టార్ లాగే బిహేవ్ చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే నేనే డీల్ చేస్తాను. నువ్వు ఎలా ఉండాలో అలా మాత్రమే ఉండు. తను ఒక ట్రైనీతో నువ్వు మాట్లాడితే నీ విలువ తగ్గిపోతుంది. నీ మార్కెటింగ్ కూడా పడిపోతుంది" అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో ఈ మాటలన్నీ మోమో వింటుంది. ఫీల్ అయ్యి ట్రైనీ అయితే ఏమవుతుంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఇంకో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.